తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో తనకు విజయవాడ పార్లమెంటు స్థానం లేకపోవచ్చని స్వయంగా ఆయన ప్రకటించిన నేపథ్యంలో గత కొంతకాలంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విస్తృత సేవా కార్యక్రమాలు చేస్తున్న కేశినేని శివనాథ్ చిన్ని ఇప్పుడు తెర మీదకి వచ్చారు. విజయవాడ పార్లమెంటు స్థానం కేశినేని చిన్నికే దక్కుద్దనేటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మనం కేశినేని చిన్ని గారి దగ్గర ఉన్నాం. సార్, ఏంటి మీ సోదరుడు పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు స్వయంగా పోస్ట్ చేశారు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు సీటు లేకపోవచ్చు, వేరే వ్యక్తికి ఇస్తున్నారని చెప్పేసి ప్రకటించారు. అంటే కేశినేని నాని గారి ప్లేస్ లో కేశినేని చిన్ని గారు వస్తారని అనుకోవచ్చా? సార్, నేను తెలుగుదేశంలో కార్యకర్తని. ఇటువంటి విషయాలు నాకు తెలిసే అవకాశమే లేదు. కాబట్టి నేను అనేది ఒకటే, అధిష్టానం చూసుకునే విషయాలు మీరు నన్ను అడగొద్దు. ప్లస్ రెండోది, ఆ ట్వీట్ ఆయన చేశారు కాబట్టి వారిని అడిగితే తెలుస్తుందేమో, మరి నాకైతే తెలీదు. ప్రస్తుతం నా యొక్క బాధ్యత తెలుగుదేశం పార్టీ తిరువూరులో నిర్వర్తించే చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేయటం మా అందరి నాయకులు కార్యకర్తలకే ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీకు అధిష్టానం ముఖ్యంగా లోకేష్ గారి నుంచి స్పష్టమైన హామీ ఉంది, విజయవాడ పార్లమెంట్ సీటుని కేశినేని చిన్ని గారికే ఇస్తారని స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాత మీరు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలు గాని మిగతా యాక్టివిటీ గాని చేస్తున్నారని ప్రచారం. సార్, నేను 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఇవాళ కొత్తగా చేయట్లేదు. 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూనే వెళ్తున్నాను. అడపా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఉంటున్నాను. అట్లాగే నన్ను పార్టీ చేయమన్న బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. మొన్న పాదయాత్ర, లోకేష్ గారి పాదయాత్ర కూడా నేనే నా ఆధ్వర్యంలో జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడా రాష్ట్రంలో జరగనంత గొప్పగా విజయవాడలో జరిగింది. కాబట్టి పార్టీ ఆదేశించే అనుసారాల ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాను. నేనైతే మాత్రం లోకేష్ గారి దగ్గర ఏమిటువంటి హామీ నాకైతే తెలియదు. నేను అధిష్టాన వర్గంతో మాట్లాడలేదు. లోకేష్ గారి అండదండలు మీకు, మీ సోదరుడు నాని గారికి చంద్రబాబు నాయుడు గారి అండదండలు 2 వర్గాలుగా విడిపోయింది పార్టీ పరంగా అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. మాది చంద్రబాబు నాయుడు గారి వర్గం, లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి వర్గం. మీరు ఎటువంటి మీడియా సృష్టి తేవద్దు, మా దగ్గర అసలు వర్గాలే లేవు. కేశినేని నాని గారు చేసినటువంటి పోస్ట్ తర్వాత మీ పేరు ప్రముఖంగా వచ్చింది, గతం నుంచి కూడా నానుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అధిష్టానం ఆదేశించి విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా మీకు హామీ ఇస్తామని అంటే మీరేమంటారు? ఏమండి, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే మేమందరం దానికి కట్టుబడి ఉంటాం. ఇంకొక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, కేశినేని శ్వేతకి మైలవరం టికెట్ ఇవ్వాలని మీరు ప్రపోజ్ చేసినట్టు అధిష్టానం దగ్గర ఒక ప్రచారం ఉంది, నిజమేనా? నేను కార్యకర్తనని చెబుతున్నానండి. అధిష్టానం దగ్గర ఇంతవరకు నేను కలిసింది లేదు. ఇప్పుడు కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారి మధ్య ఉన్నటువంటి ఈ ఎడబాటును తగ్గించే ప్రయత్నం అధిష్టానం చేస్తా ఉంది అనేటటువంటి ఒక ప్రచారం. నేను ఎప్పుడన్నా ఎడబాటు ఉందని చెప్పానా? నాకేమన్నా ప్రాబ్లం ఉందని చెప్పానా? నాకైతే ఏ ప్రాబ్లం లేదు. ఇది మొత్తం మీద కేశినేని నాని చేసినటువంటి పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపైన ఇప్పుడు కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని మాట్లాడారు. మొత్తం మీద చూస్తే అధిష్టానం ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, అధిష్టానం ఆదేశాల ప్రకారం వెళ్తాను, ప్రస్తుతం తాను కార్యకర్తగా కొనసాగుతున్నాను, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, అంతమించి తనకేమీ తెలియదని అంటున్నారు. అయినప్పుడు కూడా కేశినేని నాని చేసినటువంటి పోస్టు తర్వాత కేశినేని చిన్ని తెర మీదకి అధికారికంగా వచ్చినట్లయింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని చిన్ని పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనే ప్రచారానికి కేశినేని నాని చేసినటువంటి పోస్టు ధృవీకరించినట్లయింది. కెమెరామెన్ అజ్గర్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.